మోడీ కన్నా ముందున్న ప్రధానమంత్రులు 14 మంది ప్రధానమంత్రులు కేవలం 55 లక్షల కోట్ల అప్పు చేస్తే ఈయన ఒక్కడే 105 లక్షల కోట్ల అప్పు చేసినాడు. అదేవిధంగా రూపాయి విలువ పడిపోయింది. ఎక్స్పోర్ట్స్ మొత్తం నిలిచిపోయినాయి ఇండియా నుంచి. అదేవిధంగా దిగుమతులు బాగా పెరిగిపోయినాయి, ఇంపోర్ట్స్ పెరిగిపోయినాయి, విదేశీ మారక నిల్వలు తగ్గిపోయినాయి. అదేవిధంగా ఏ ఒక్క మాట సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తా అంటే ఏ ఒక్కటి కూడా భర్తీ చేయలేదు. ఏ ఒక్క వర్గానికి, ఒక దళితులకో, గిరిజనులకో, మహిళలకో, పేదలకో, మైనారిటీలకో, రైతులకో ఏ ఒక్కరికి కూడా మేలు జరగలేదు. ఎవరికైనా జరిగిందా? ఢిల్లీలో రైతులు ధర్నా చేస్తే 750 మందిని పొట్టన పెట్టుకున్నాడు ఈ మోడీ. మళ్ళా ఆయన కోట్ల అవసరం పడితే ఉత్తరప్రదేశ్లో ఎలక్షన్ ఉంటే అదే రైతులకు క్షమాపణ వేడుకొని గట్టెక్కిండు. ఆయన బిరుదిచ్చినప్పుడు మాఫీకా సౌదాగర్ అని చెప్పి ఈ రకంగా ఆయనకు ఓట్లక్కరినప్పుడు డ్రామాలు ఏషాలు కట్టి ప్రజల మధ్య చీలికలు తెచ్చి మత విద్వేషాలు పెంచి ఒక రకమైన ద్వేషపూరిత వాతావరణం నింపుతారు తప్ప బీజేపీ ఎజెండాలో పేదల యొక్క మాట ఉండదు, నిరుపేదల యొక్క మాట ఉండదు. కార్పొరేట్ల కోసం 15 లక్షల కోట్ల బ్యాంకు రుణాలు ప్రజల సొమ్మును ఆయన అబ్బసొత్తులాగా మాఫీ చేసినాడు. కానీ రైతులకు రూపాయి ఇయ్యలే. రైతులను రాచి రంపాన పెట్టినాడు. ఎవ్వలకు కూడా మేలు జరగలే. అన్ని వట్టి డైలాగులు, డబ్బాల రాళ్ళేసి చూపినట్టు లొడలొడ ఊపుడు తప్ప ఏ ఒక్క మాట కూడా నిజం కాలే. దయచేసి నా మాటను ఆశామాసిగా తీసుకోకుండా మేధావులు, విజ్ఞులు అందరూ కూడా ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా.